మాజీ మంత్రి సుచరిత మళ్ళీ ప్రతిపాడుకు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారా? మళ్ళీ తన పూర్వపు నియోజకవర్గం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారా? ఆ దిశగా అధినేత జగన్తో సంప్రదింపులు జరుపుతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ప్రతిపాడులో ఉన్న వైసీపీ కంటెస్టెంట్ అభ్యర్థి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఆయనకు కేడర్ కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవడంతో సుచరిత కమ్మివ్వాలని చూస్తున్నారట. ప్రతిపాడులో వైసీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారట. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హేమేలు గెలిచిన నియోజకవర్గం. తొలి నుంచి టీడీపీకి కంచుకోటలా నిలిచింది. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మాకినేని పెద్దరత్తయ్య, రావేల కిషోర్ బాబు మంత్రులు అయ్యారు. ఇక తొలిసారి కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచిన మేకతోటి సుచరిత హోంమంత్రిగా పనిచేశారు. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్గా మారింది. 2019లో సుచరిత ప్రత్తిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమె ఏకంగా మంత్రి అయ్యారు. విభజిత ఏపీలో తొలి మహిళా హోంమంత్రిగా సుచరిత రికార్డు నెలకొల్పారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి కోల్పోవడంతో అసంతృప్తికి లోనయ్యారు సుచరిత. అప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో అంతంత మాత్రంగానే ఉంటున్నారు. ఆ సమయంలో వైసీపీని వీడతారని ప్రచారం సాగినా మాజీ సీఎం జగన్తో మాట్లాడిన తర్వాత కొనసాగారు. కాగా 2024 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ప్రత్తిపాడులో కాకుండా తాడికొండ నుంచి పోటీ చేసి సుచరిత ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో, సుచరిత కూడా పరాజయం పాలు కావడంతో ఫలితాల తర్వాత నుంచి ఆమె ఎక్కడా కనిపించలేదు. అలా అని వైసీపీని అధికారికంగా వీడలేదు. ప్రత్తిపాడు నుంచి సుచరితను తాడికొండకు మార్చిన అధినేత జగన్ ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్ను రంగంలోకి దించారు. ఆయన స్థానికుడు కాకపోవడం, పైగా పెద్దగా పరిచయం లేని కారణాలతో పాటు కూటమి హవాలో వైసీపీ అభ్యర్థి కిరణ్ ఓడిపోయారు. టీడీపీ క్యాండిడేట్ రామాంజనేయులు చేతిలో ఓటమి చవి చూశారు. మారిన రాజకీయ పరిణామాలతో ప్రత్తిపాడు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. చరిత తిరిగి ప్రత్తిపాడు మీద ఆసక్తి చూపుతున్నారు. తనకు తిరిగి ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సుచరిత భర్త దయాకర్ సైతం అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రత్తిపాడుకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న బాలసాని కిరణ్ లోకల్ కాదు. విజయవాడ ప్రాంతానికి చెందిన ఆయనకు నియోజకవర్గంపై పట్టు చిక్కలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కిరణ్ ప్రత్తిపాడుకు దూరంగా ఉంటున్నారు. బర్లీ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడినా వారి తరపున పోరాటం చేయకపోవడంతో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించడం లేదు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోయే కిరణ్కు వైసీపీ క్యాడర్ కూడా దూరంగా జరిగింది. ఈ క్రమంలోనే సుచరిత మరోసారి మాజీ సీఎం జగన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో అధిష్టానంతో అభిప్రాయ భేదాలు వచ్చిన నేపథ్యంలో సుచరితనే నేరుగా రంగంలోకి దిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ సమయంలోనే తిరిగి ప్రత్తిపాడు కావాలని, పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం అయితే కాస్త కష్టపడితే గెలిచే స్కోప్ ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు ఒకటి. సరైన నాయకత్వం ఉంటే తిరిగి విజయబావుట ఎగరవేయొచ్చని కార్యకర్తలు అంటున్నారు. మరి సుచరిత ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది కాలమే డిసైడ్ చేయాలి.